వెళ్తానమ్మా. కుదరదురా. వెళితే చైర్మన్గా నేనైనా వెళ్ళాలి, లేదా ఎండీగా సాకేతన్నా అందుకోవాలి. నేను డైరెక్టర్నే కదా. డైరెక్టర్లమైనా మనకు అర్హతలు ఎదురా అన్న. అదేం కుదరదు. నేనే వెళ్తాను, నేనే తీసుకుంటాను. కుదరదు అంటున్నారు కదా రఘు. పోనీ నన్ను చైర్మన్ గాను ఎండీ గాను చేయనమ్మా. అది ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదురా. పోనీ మనం ఇద్దరం వెళ్దాం అన్నయ్య. దేనికి? నువ్వు మెమెంటో అందుకుంటుంటే నేను చప్పట్లు కొట్టడానికా? చప్పట్లు కొట్టడానికి అక్కడ చాలా మంది ఉంటారు. ఏమిట్రా, నీకు నిజంగా వెళ్ళాలనుందా? ఏదో సరదాగా అన్నానులేనమ్మా. ఇప్పుడు దాకా కుదరదు అని మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలనుందా అని అడుగుతామే. ఊరికే అడిగానండి, వాడికి మాత్రం తెలియదా ఏమిటి? చూడండి, సాకేత్ వాడి భార్య వస్తారు. అలాగేనండి, వస్తామండి. మంచిదండి. ఏమిటో ఈ సంవత్సరం అన్ని చికాకులే. మనకి అవార్డు రాదేమో అనుకున్నాను. మంగమ్మ ఎక్కడున్నా మంగమ్మే. ఆ పేరు చాలు. ఈ సంవత్సరం మనకన్నీ శుభాలే. నిజమే, ఆ హంస విషయం తప్ప అన్ని శుభాలే. నానమ్మా, దాని గురించి నువ్వేం ఆలోచించుకో. మనకు ఆ మర్డర్కు ఏ సంబంధం లేదు. అది కరెక్ట్. నువ్వు హ్యాపీగా ఉండు మంగా. అలాగేనండి, అలాగే. నా చెల్లెలు కాపురం చల్లగా ఉండాలి. దానికి ఏ కష్టం రాకూడదు. సాకేత్ నిరపరాధి కావాలి. తను ఖచ్చితంగా ఆ హత్య చేసుండడు. ఆ వేలి ముద్రలు ఈ వేలి ముద్రలు ఒకటి కావు. హలో, చెప్పండి. నువ్వు పంపిన ఫొటోస్లోని వేలిముద్రలు టాలీ చేసి చూశాను. ఒకరివి కావు కదా? ఆ 2 వేలిముద్రలు ఒక్కరివే. రిపోర్ట్ కూడా మెయిల్ చేశాను. నో, సాకేత్ హంతకుడు కాకూడదు. తను జైలుకి వెళ్ళకూడదు. ఎలాగైనా తనని రక్షించాలి. అయ్యో, కుంకుమతో కడతేరిపోని స్వామి. సీత, సీత, ఏమైంది సీత? ఏదో వేడుకలో. మంచినీళ్ళు తాగు. ఏవేవో ఆలోచిస్తూ పడుకుంటావు, అందుకే పీడకలలు వస్తుంటాయి. కాస్త ప్రశాంతంగా కూల్గా ఉండు. అసలు నువ్వు ఈ మధ్య నీ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడం లేదు. ఇలా అయితే ఎలా సీత? ఎందుకు నీకు వచ్చిన కళ ఏంటి?
అదేంటో క్లియర్గా లేదు. సంథింగ్ బ్యాడ్ అంతే. సరే, దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. పడుకో. గ్రాని, మమ్మల్ని ఆశీర్వదించండి. సకల కార్య సిద్ధిరస్తు. ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు. నేను పెద్దోడ్నే. వెళ్ళండిరా, వెళ్ళి ఆశీస్సులు తీసుకోండి. వెళ్ళండి. అన్నయ్య, రే 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 అలా విడివిడిగా తీసుకోకూడదురా. ఇద్దరూ కలిసి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. రా సీత, వచ్చి వాడి పక్క నుంచో. మరీ మమ్మల్ని అంత పెద్దవాళ్ళని చేయకండి అమ్మమ్మ గారు. పెద్దతనానికి అంతా ఇంత ఏంటి? పెద్ద పెద్దయి, చిన్న చిన్నయి. నమస్కారం చేసుకోండి. రాక్క బావా, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలిరా మీరు. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. లే. సీత, నా గదిలో ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి, తీసుకొచ్చి నీ చేత్తో వాళ్ళకివ్వు. చెప్పు. మరిది గారిని చెల్లెల్ని సాగనంపుతున్నావా? టికెట్స్ నువ్వే నీ చేతులతో ఇచ్చి పంపుతావా? నేను కనబడను సీత, వినబడతానంతే. వాళ్ళు వెళ్ళకూడదు. అలా ఎలా కుదురుతుంది? టికెట్స్ చించేయి, ఆగిపోతారు. కుదరదు. నో, నాకే ఎదురు చెప్తున్నావా? కత్తి దొరికిందన్న ధైర్యమా? ఆ కత్తి నీ దగ్గరికి రావటం నా ప్లాన్. ఆల్రెడీ నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. మరో క్షణంలో వాళ్ళు అక్కడ ఉంటారు. టికెట్స్ చించేస్తే నేను వాళ్ళని డైవర్ట్ చేస్తా, లేకపోతే నీ మరిది పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. కత్తి ఉన్న అడ్రస్ నాకు తెలుసు. టికెట్స్ చించేస్తావా లేదా? హలో హలో. చూడండి, హంతకుడు హత్యకు వాడిన కత్తి ఈ ఇంట్లోనే ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమిటి? హత్య చేసిన కత్తి మా ఇంట్లో ఉందా? అదేమన్నా తరతరాలు దాచుకోవాల్సిన వస్తువా ఇంట్లో పెట్టుకోవడానికి? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. మీ ల్యాండ్లైన్ నెంబర్ ఎంత? అదెందుకు? ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు జడ్జి గారు, ముందు నెంబర్ చెప్పండి. 246546. ఈ నెంబర్ నుంచే మాకు కాల్ వచ్చింది. మా నెంబర్ నుంచి ఎవరు చేసుంటారు? ఎవరో తెలీదు, వాళ్ళు చెప్పలేదు. కానిస్టేబుల్స్ సార్, వెళ్ళి ఇల్లంతా వెతకండి. ఓకే సార్.
హలో ఏంటి కత్తి దొరుకుతుందని టెన్షన్ పడ్డావా? మార్చేశా, ఆ ప్లేస్ మార్చేశా. దాని అడ్రస్ నాకు మాత్రమే తెలుసు. టికెట్లు చించుతావా లేకపోతే పోలీసులకి కత్తి దొరికేలా చేయమంటావా? థ్యాంక్స్ సీత, నేను చెప్పింది చేశావు. ఇంకాసేపట్లో పోలీసులు వెళ్ళిపోతారు, నువ్వు హ్యాపీగా హాల్లోకి వెళ్ళిపో. సార్ ఎక్కడ దొరకలేదు సార్. సార్ కత్తి మాకు కూడా ఎక్కడ కనిపించలేదు సార్. మనం వస్తామని దాచినట్టున్నారు. ఎంతకాలం ఈ దాగుడు మొదలాడతారో అది చూద్దాం. ఈ దొంగ పోలీస్ ఆటకు తొందరలోనే పులి స్టాప్ పెడదాం. చూడండి, మేం పర్మిషన్ ఇచ్చే వరకు ఎవ్వరూ ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు. నా మనవడు అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ కాదు కదా, ఈ ఊరి పొలిమేర కూడా దాటకూడదు. కానిస్టేబుల్ సార్, మూవ్. ఓకే సార్. ఛే! ఆ మాయదారి హంస మనల్ని ఇలా వేధిస్తుందేమిటి? కర్మగ్రాని, అంతా మన కర్మ. చచ్చిందే కాదు, దాని తరఫున కొందరు మనల్ని కావాలని ఇలా ఏడిపిస్తున్నారు. ఇదంతా మీ అక్క వల్లే జరిగింది. మా అక్క వల్ల? అవును, ఆవిడ నక్క బుద్ధే. ఎందుకు బావా అలా అంటావు? ఇంకా నీకు మీ అక్క గుణం అర్థం కావటం లేదా? అన్నయ్య అవార్డు అందుకోవటానికి వెళ్తానన్నాడు కదా, గ్రాని కుదరదంది కదా. అందుకే మీ అక్క పోలీసులకి ఫోన్ చేసి ఈ కత్తి నాటకం ఆడి మనల్ని ఎటు వెళ్లకుండా చేసింది. అమ్మమ్మే బావ వెళ్ళడం కుదరదు అంది కదా. అదే, అలా అనడమే తప్పయింది. వాళ్ళ ఆయన వెళతా అనగానే గ్రాని వెంటనే తన చైర్మన్ పదవికి రాజీనామా చేసో లేదా నన్ను ఎండీగా తొలగించో వాణ్ణి నామినేట్ చేసి పంపితే బాగుండేది అని వాళ్ళ ఉద్దేశం. అంత ఆశపడి ఉంటుందంటావా? లేకపోతే మన ప్రయాణాన్ని ఆపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? పైగా పోలీసులు ఏం చెప్పారు? మన ల్యాండ్ లైన్ నుంచే ఫోన్ వచ్చిందని చెప్పారు. అవునా? మనం అందరం ఇక్కడే ఉన్నాం కదా. అక్క ఎప్పుడు ఫోన్ చేస్తుంటుందంటావు? ఆవిడ గారు తెల్లారక ముందే పూజలు దేవుళ్ళు అని లేస్తుందిగా. ఆవిడ గారి పూజలు ఈ ఆస్తి కోసం, మనం పాడైపోవడం కోసం. మరీ అంత అన్యాయంగా మాట్లాడకు బావా. ఆవిడ నమ్మడం నీ అమాయకత్వం. లేకపోతే ఈ కొత్త నాటకం ఏంటి? కత్తి ఈ ఇంట్లో ఉందని ఫోన్ చేయడం ఏంటి? అవును, అసలు ఆ కత్తేంటి? ఎవడికి తెలుసు? అంతా ప్రయాణాన్ని ఆపడానికి ఆడిన డ్రామా. నిజంగా ఉంటే వాళ్ళు వెతికినప్పుడు దొరకాలిగా. అయినా కత్తి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వన్నంత కాదు, కానీ నాకు ఈ మధ్య అక్క ప్రవర్తన మీద అనుమానం వస్తుంది. అనుమానాలు ఏం అవసరం లేదు, అంతా తనే నడిపిస్తోంది. అంత నమ్మకంగా ఎలా చెప్తావు బావా? నేను నమ్మకంగా చెప్పడం కాదు, నీకు నమ్మకం కలిగిస్తా. ముందు గ్రాని గదికి వెళ్దాం పదా. అమ్మమ్మ గదిగా? ఎందుకు? ఆవిడ గారి స్వార్థం ఏ లెవెల్లో ఉందో నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని పద. అమ్మమ్మ ఉంటుంది కదా బావా. హాల్లోనే ఉన్నారు, చాటుగా వెళ్దాం పదా. కత్తి ఆ గదిలో ఉందా? కాదు, మనల్ని వెన్నుపోటు ఎలా పొడిచిందో నేను చూపిస్తాను పద. పదా. చూడు, బాగా కళ్ళు తెరుచుకొని చూడు. మీ అక్క నిర్వాకం స్పష్టంగా తెలుస్తుంది. మన ఫ్లైట్ టికెట్స్ ఎలా చించి ముక్కలు చేసి ఈ డస్ట్బిన్లో పడేసిందో చూడు. చూడు.
ఇప్పుడైనా నమ్మకం కుదిరిందా? దుర్మార్గం అర్థమైందా? కుళ్ళు కనపడిందా? తనే ఈ మర్డర్ నాటకం అంతా నడిపిస్తోంది. నన్ను ఇరికించాలని చూస్తోంది. వాళ్ళ ఆయనకు దక్కని అవకాశం నాకు నీకు దక్కిందనే ఇదంతా. పోలీసులు చెప్పినట్టు తనే మన ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసింది, ఏం ఎరగనట్టు నటిస్తోంది. అర్థమైంది బావా, నాకు పూర్తిగా అర్థమైంది. అర్థమైతే సరిపోదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ గారి ఎత్తులు తెలుసుకుని ఎప్పటికప్పుడు పై ఎత్తులు వేయాలి. హంస కేసులో నేను కానీ నువ్వు కానీ దొరకకుండా జాగ్రత్త పడాలి. తనేదో మనకి మేలు చేసినట్టు నటిస్తూ వెనక మనకి తెలియకుండా పెద్ద గొయ్యి తీస్తోంది. నిజమే బావా, నాకు నిన్న కాస్త అనుమానం వచ్చింది. ఇవాళ అది నిజమైంది. ఏంటి అనుమానం వచ్చిందా? ఎలా? ఏ విషయంలో? చెప్పానుగా, ఈ విషయంలో కర్త కర్మ క్రియ అన్నీ ఆ సీతే. మనం ఓ కన్నేసి ఉంచాలి. ఎప్పుడూ ఏమరపాటుగా ఉండొద్దు, చాలా అలర్ట్గా ఉండాలి. నాకు వదిలే బావా, ఇంకా దాని సంగతి నేను చూసుకుంటా. నా మేలు కోరేదనుకున్నాను, ఇలా నా నెత్తిన బండలేసే రకమని నేను అస్సలు ఊహించలేకపోయాను. ఇప్పుడే ఆ సంగతి కనుక్కుంటాను. ఎందుకు అక్క ఇలా బిహేవ్ చేస్తుంది? అక్క గురించి బావ చెప్పేది అంత నిజమేనా? అదే నిజమైతే వదలొద్దు, అక్కని ఊరికి వదలొద్దు. చిచి, అలా పిలవడానికి అసహ్యం వేస్తుంది. ఏంటి ఏమైంది? చేసిందంతా చేసి ఏమైంది అని అమాయకంగా అడుగుతున్నావా? నేనేం చేశాను? ఆ ప్రశ్న నీ అంతరాత్మను అడుగు, అది నిన్ను చీ కొడుతుంది. చేసిందేంటో నీ మనసుకు తెలుసు, నా కంటికి తెలుసు. విషయం చెప్పకుండా నీకు తోచింది మాట్లాడకు. తోచింది కాదు, నువ్వు చేసిందేంటో నాకు తెలిసే మాట్లాడుతున్నాను. ఫ్లైట్ టికెట్లు ఎందుకు చింపావు? ఏంటి షాక్ అయ్యావు? నీ తప్పు తెలిసిపోయిందనా? ఎందుకు చింపావో చెప్పు. నేను చించలేదు. అబద్ధాలాడకు. నువ్వు చించకపోతే ఆ ముక్కలు డస్ట్బిన్లో ఎందుకుంటాయి? అమ్మమ్మ టికెట్లు తెచ్చివ్వమంది నిన్ను, అవునా కాదా? అవును. నీ బుద్ధి తెలియక నువ్వు మునుపటి సీతవే అన్న నమ్మకంతో అలా అంది పిచ్చిది. కానీ నీ మార్పు, నీ దుర్మార్గం తెలిస్తే నేనప్పుడే వద్దనేదాన్ని. పైగా నేను చించలేదు అని అబద్ధం కూడా ఆడుతున్నావు. నువ్వు చించకపోతే అవే ముక్కలయ్యాయా? లేక అమ్మమ్మ చించేసి నిన్ను టికెట్లు తెమ్మందా? చించింది నువ్వే, దాన్ని బావ కూడా చూశాడు. ఎందుకు చించావో చెప్తావా, లేక అది నన్నే చెప్పమంటావా? కుళ్ళు, కడుపు మంట, ఓర్వలేనితనం. నేను మా ఆయన ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకోవడం ఇష్టం లేదు. స్వర్ణ, అదంతా నీ ఊహ. ఇంకా బుకాయించుకో. మీ శ్రీవారు బహుమానానికి నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళాలని కోరిక కలిగింది. అర్హత లేదని అమ్మమ్మ అనేసరికి అహం దెబ్బతింది, ఉక్రోషం కలిగింది, ఆక్రోషం పెరిగింది, అక్కసు పొడుచుకొచ్చింది. ఈర్ష్య, ద్వేషం, అసూయ పెళ్ళుబికాయి. మీ వారి మనసు నొచ్చుకుందని ఆ కసి ఫ్లైట్ టికెట్ల మీద చూపించావు. ఒకవేళ అవి చిరిగితే చిరిగాయని తత్కాల్లో ఎక్కడ బుక్ చేస్తారేమోనని కచ్చ కట్టి కత్తి నాటకానికి తెరలేపావు.